అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 23వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితంలో ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు కారణం ఏర్పడబోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే మార్పు మీ మనసులో కొత్త ఆశలను నింపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల అనేక విశేషాలను దాచుకుని ఉంటుంది. ఈ యొక్క ఫలితాలను పూర్తిగా వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అనేక విషయాలలో ముందడుగు పడే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి పనిని ఇతరులు మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. మీ యొక్క ప్రతిభను ఉన్నత అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే మరింత ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు తలుపు తొట్టే రోజు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ యొక్క అనుభవాన్ని నమ్ముకుని ముందుకు వెళితే ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలలో రేపు స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకున్నటువంటి ఖర్చులు వచ్చినప్పటికీ వాటిని నిర్వర్తించే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి వచ్చినా అది భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చుగా మారుతుంది. కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా ఆనందం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయి మీ యొక్క మాటలు ఇంట్లో శాంతిని తీసుకువస్తాయి. పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీ యొక్క మనసులో భావాలను వ్యక్తపరచడానికి అనుకూల సమయం. చిన్న అపార్థాలు పెద్దవిగా చేయకుండా పరస్పర అవగాహనతో ముందుకు వెళితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలమైనటువంటి రోజు. చదువుపై దృష్టి మరింత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి పురోగతి ఏర్పడుతుంది. గురువుల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. మీరు పెట్టినటువంటి కృషి వృధా కాదని నిరూపించే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. నీటిని ఎక్కువగా తాగటం చాలా మంచిది. సమయానికి భోజనం చేయటం ద్వారా శరీరంలో ఆనందం పెరుగుతుంది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయటం వలన మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి. రేపటి రోజు మీకు కలిసి వచ్చే అంశాలలో ముఖ్యమైనదిగా సహనం. మీరు ఎంత ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాలను అందుకుంటారు. కొందరు వ్యక్తులు మీ యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను మాత్రమే వినండి. మీ యొక్క నిర్ణయాలపై నమ్మకాన్ని ఉంచండి. అప్పుడు విజయం మీ వైపే ఉంటుంది. సామాజికంగా కూడా మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చేసే ఒక మంచి పని ఇతరులకు ప్రశంసలు కావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా సమాజంలో మీ యొక్క స్థానాన్ని బలపరిచే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. దేవునిపై మీ యొక్క విశ్వాసం మరి
మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికల కోసం ప్రార్థించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ అనుగ్రహం మీకు అండగా ఉన్నట్లు అనిపించే సంఘటనలు కూడా ఎదురవుతాయి. రేపు మధ్యాహ్నం తర్వాత కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందవచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి విషయాలై కూడా ఉండవచ్చు. అదేవిధంగా సాయంత్రం సమయానికి మీ యొక్క ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. అవసరమైనటువంటి వారికి మాత్రమే చెప్పండి. మౌనం కొన్ని సందర్భాలలో మీకు గొప్ప రక్షణగా పనిచేస్తుంది. రేపటి రోజు మొత్తంగా చూస్తే ఈ యొక్క రాశి వారికి ఆశాజనకంగా, ఆనందంగా పురోగతిని సాధించే రోజు. మీ యొక్క లక్ష్యాల పట్ల దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. గతంలో ఎదురైనటువంటి ఆటంకాలు క్రమంగా తొలగిపోతూ ఇప్పుడు విజయ మార్గంలో ముందుకు సాగుతారు. మనం శక్తివంతమైనటువంటి పరిహారాలు కనుక చూసినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ